హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడే నాకు ఒక సినిమా గుర్తుకొచ్చింది, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ. అయితే అదేంటంటే, ఆ సినిమా చూశాక లేడీస్ ఎలా ఉండాలి అనేది అయితే తెలుస్తుందండి. ఈ సినిమా వల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏదైనా తెగేదాకా లాక్కూడదు, ఏదైనా సహనం చచ్చిపోయేదాకా భరించకూడదని అయితే నాకు అర్థమైందండి సినిమా వల్ల. అయితే ఆ సినిమా ఏంటంటే, ఒక తమిళ సినిమా, తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఇది మళ్ళీ తెలుగులో కూడా తీశారండి ఈ సినిమా. అయితే అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక తన అత్తవారింటికి వెళ్తుంది. భర్తకు నచ్చినట్లు ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, భర్తకి కోపం ఎక్కువ. అంటే మహిళలన్నా కొంచెం చులకన భావం ఉంటుంది తనకి. అయితే ఏం చేస్తుంది, తను వచ్చిన తర్వాత కొత్త కొత్త వంటలు వండడం, కొత్తగా ఇల్లుని రెడీ చేయడం, అన్నీ నీట్‌గా ఉంచడం అన్నీ చేస్తూ కొత్త కొత్త వంటలు పెడుతూ ఉంటుంది. వేరే రకరకాల వండి పెడితే బాగుంటుంది కదా అని పెడుతూ ఉంటుంది. అయితే తనకు నచ్చదు. అయితే ఒకరోజు కోపం వచ్చి కొట్టేస్తాడు. కొట్టేస్తే తర్వాత సారీ చెప్పి హోటల్‌కి తీసుకెళ్తాడు. హోటల్‌కి తీసుకెళ్ళి అక్కడ కూడా తనకు నచ్చిన ఫుడ్ సినిమా తీసుకెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత తనకు నచ్చిన ఫుడ్డే ఆర్డర్ పెట్టి తనకు పెడతాడు. అది ఇది అయిపోతుంది. అలాగా ఒక 10 సార్లు 15 సార్లు అయిన తర్వాత ఇంక సహించలేదు తను. మా ఇంట్లో ఫ్యామిలీకి అంటే అమ్మా నాన్న ఫోన్ చేసి చెప్పినా తను ఎవరు వినేవాళ్ళు లేరు తన బాధ. అది ఇంక సరేనని ఏం చేస్తుందంటే, సెల్ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ ద్వారా అయితే కరాటీ క్లాసెస్ నేర్చుకుంటుంది. కరాటీ నేర్చుకుని మీ అందరూ చాలామంది చూసే ఉంటారు. కరాటీ నేర్చుకుని ఎలాగైతే తనతో ఫైట్ చేస్తుంది. ఇంకా కొట్టనివ్వదు. ఎంతకని బరాయిస్తుంది తన మటుకి. ఒకసారి 2 సార్లు అంటే బరాయిస్తాం. అదే పనిగా తన కోపం వచ్చినప్పుడల్లా కొడుతూ ఉంటే తన మటుకి ఎంత బరాయిస్తుంది. తను మనిషే కదా. మెయిన్ ఆడవాళ్ళ మగవాళ్ళ కాదండి, ఇక్కడ మనిషి. దెబ్బ తగులుతుంది ఒక మనిషికి, నొప్పి పడేది తనే కదా. అదే ఇంకేం జరుగుతుంది, ఇలా ఇంక కరాటీ నేర్చుకుని ఒకసారి అయితే కొట్టేస్తుంది శుభ్రంగా. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిపోతుంది ఇలాగ మీ కొట్టేస్తుందని. అయితే ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా భరించే కొలది మనం బాధ పెడుతూనే ఉంటారు. అది భర్త అయినా ఇతరులైనా ఎవరైనా సరేనండి. లేడీస్ ఇక్కడ ఎలా ఉండాలంటే, మన శరీరానికి దెబ్బ తగలకుండా, మనకి అది భర్త అయినా పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరైనా మన శరీరం మీద దెబ్బ పడాలి అంటే అవతల వాడికి దెబ్బ వేసేయాలి, అంటే కొట్టేయాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, చాలామంది భరిస్తూ ఉంటారు ప్రతిదాన్ని. భర్తే కదా, కొడితే కొడతాడు, భర్త కొట్టినా మరి భరించాలి తప్పదు అని అనుభవిస్తూ ఉంటారు. అలా చాలా తప్పండి. భర్త అయినా పిల్లలైనా ఎవరైనా మన మన శరీరాన్ని బాధ కలిగించే అంత పని ఎవరు చేసినా ఊరుకోకూడదండి. ఒకసారి 2 సార్లు ఊరుకుంటే మూడోసారి నుంచి అదే అనువైపోయి వాళ్ళు కొడుతూనే ఉంటారు. అంటే ఇక్కడ అందరినీ కొట్టుకోమని నేను చెప్పట్లేదు. భరించలేని బాధ వచ్చినప్పుడు మటుకి ఎవరు మన వెనకాల ఉండరండి. ఆ తల్లిదండ్రులతో సైతంగా మన సంసారాన్ని మనమే బాగు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక చెయ్యి వేసేటప్పుడు మనం ఒక చెయ్యి ఎత్తి కొట్టేంత స్టేజ్లో ఉండాలండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకరిని బాధించే అవసరం లేకుండా సంసారాలు నడిస్తే బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అది అందరు మగవాళ్ళు ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు. అలాగ మ్యాన్ హ్యాండింగ్ చేసే మగవాళ్ళతో మటుకి వాళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళతో కూడా మనం అలాగ ఉంటేనే మనం బతకగలం. ఒకసారి చెయ్యి చేస్తే, మనం ఒకసారి చెయ్యి తిరగేస్తే దెబ్బకు మన జోలికి రాకుండా ఉంటారు. అది నేను చెప్పేదండి. అంటే ఏ పొజిషన్లో ఉండి కొట్టేసినా దెబ్బలు పడేది మనకి, కాబట్టి నొప్పి పడేది మనము. కాబట్టి అదే పనిగా మనం అది అడ్డుకోకపోతే రేపొద్దున అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కొట్టినట్టు రేపు రోడ్డు మీద కొడతాడు. కాబట్టి మనమే చెయ్యేస్తే తిరగేసి చేయడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఇంకొకటి, మెయిన్ ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటేనే. మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో ఆడవాళ్ళు, ఫిజికల్గా కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మెంటల్గానే కాదు